హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, గుడ్ న్యూస్ అందరికీ కూడా. ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్లో టెట్ డిఎస్సి ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఉంటారో చాలాసార్లు నాకు ఒక రిక్వెస్ట్ రావడం జరిగిందనమాట. సార్, టెట్ డిఎస్సి మీద మీరు ఎందుకు స్ట్రెస్ చేసి వీడియోస్ చేయట్లేదు? గైస్, గుడ్ న్యూస్ ఇస్ దిస్. ఈ రోజు నుంచి మనం టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ కూడా కంటిన్యూస్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ టెట్ డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని మీరు సర్క్యులేట్ చేసేలాగా చూసుకోండి. ప్రతి ఒక్క గ్రూప్లో కూడా టెట్ డిఎస్సి ఆస్పిరెంట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ ఇమీడియట్గా ఈ వీడియోస్ని షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్రీ కంటెంట్ నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు టెట్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కంటెంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. వాటిపైన నెక్స్ట్ ఫాస్ట్గా వీడియోస్ పడుతూనే ఉంటాయి. ఎవ్రీ ఏరియాలో మీకు ఉన్న డౌట్స్, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను హెల్ప్ చేయడానికి దగ్గరగా ఉండి మీ ప్రిపరేషన్, మీ జర్నీలో కూడా మీతో పాటు ఒక సపోర్ట్లా ఉండి మీ ప్రిపరేషన్ని ఈజీ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు ఒక వీడియోని మనం చేద్దాం, కంప్లీట్గా వర్బ్ అనే ఏరియాని నీట్గా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఈరోజు వీడియో మొత్తం వర్బ్స్కి సంబంధించి ఉంటుంది. వర్బ్ని ఎలా మనం రీడ్ చేయాలి, వర్బ్ని ఎలా అర్థం చేసుకోవాలి, టెట్ డిఎస్సి కాన్సెప్ట్స్. అండ్ టెట్ డిఎస్సి కాకుండా ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వీడియోని త్వరగా వాచ్ చేయొచ్చు. అందరికి ఇంపార్టెంట్ బేసిక్స్ నుంచి ఒకసారి త్వరగా వర్బ్ని నీట్గా మనం చూడడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారో, రైట్, అండ్ ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంగ్లీష్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారో అందరూ కూడా నేను ఈరోజు నీట్గా బేసిక్స్ నేర్పించడానికి ట్రై చేస్తాను వీడియోలో. ఓకే, రైట్. సో వర్బ్ దీని గురించి మనం వర్బ్ గురించి చదివే ముందు కొంచెం యాక్చువల్గా టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. దిస్ వీడియో కెన్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు అందరూ కూడా ఒకవేళ కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు, రైట్? బెస్ట్ ట్రిక్స్తో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెక్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? ఏపీకి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ మీ ఇద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏపీ తెలంగాణ ఆస్పిరెంట్స్కి టెట్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ నవంబర్లో వస్తుందని తెలుసు మీ అందరికీ, అవునా? ఏపీకి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అయిపోయింది, ఒకసారి మీరు చెక్ చేయండి సార్. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద షెడ్యూల్ సే? ఇట్ సింప్లీ సేస్ దట్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుంటే ఏపీ టెట్ నోటిఫికేషన్కి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అప్లై చేసుకోవచ్చు నవంబర్ 23 వరకు. నవంబర్ 23 వరకు ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఇమీడియట్గా అప్లికేషన్స్ పోస్ట్ చేయండి, లేట్ చేయకండి. ఓకేనా? అండ్ చూసుకుంటే ఎక్కువ ఎసెన్షియల్గా మాట్లాడుకుంటే డిసెంబర్ 10కి ఎగ్జామినేషన్ ఉంటుంది. డిసెంబర్ 10 నాడు ఎగ్జామినేషన్ పెడతారు మీకు 2 షిఫ్ట్స్లో. ఒకటి మార్నింగ్ సెషన్, ఒకటేమో ఆఫ్టర్నూన్ సెషన్, 2.5 hours సెషన్. ఎస్ఆర్ నో, రైట్? అండ్ దాని యొక్క కీ వచ్చేసి మీకు జనవరి 2న రిలీజ్ చేస్తారు. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, డిసెంబర్ 10కి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇమీడియట్గా అప్లై చేయండి, ఫుల్ ఆన్ థ్రాటిల్ ప్రిపరేషన్ చేయండి, రైట్? అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ రాబోతుంది, భారీ నోటిఫికేషన్. 11,639 పోస్టులతో. దాంట్లో ఎక్కువగా కానిస్టేబుల్ పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ కలుపుకొని ఆల్మోస్ట్ 9,000 చేంజ్ పోస్టులు ఉన్నట్టున్నాయి. చెక్ చేయండి. మిగతావన్నీ కూడా ఎస్ఐ పోస్టులు ఉంటాయి. తప్పకుండా ఒకసారి బ్యూటిఫుల్ నోటిఫికేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఏపీకి సంబంధించిన వాళ్ళు, టెట్ ఆస్పిరెంట్స్ తెలంగాణ సంబంధించిన వాళ్ళు, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఫుల్ ఆన్ థ్రాటిల్ ప్రిపరేషన్ చేయాలి. ఇంగ్లీష్కి సంబంధించిన ప్రిపరేషన్ సాలిడ్గా చేయండి. అండ్ మీ ప్రిపరేషన్లో నేను కూడా మీతో ఉండడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన దగ్గర ఉంది, రైట్? టెట్ డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ పొందొచ్చు. 3 months వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో 350+ వీడియోస్ మీకు కవర్ అవుతాయి. దాంట్లో కంప్లీట్ గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ, కాంప్రిహెన్షన్. దీనికోసం మన యాప్ మీరు డౌన్లోడ్ చేయాలి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ కింద కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ నేను పోస్ట్ చేస్తాను. ఇమీడియట్గా దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా డెమోస్ చూసి జాయిన్ అవ్వాలనుకున్న జాయిన్ అవ్వచ్చు. వీడియో పాస్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇమీడియట్గా మనం వీడియోలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. చలో, సో డిస్కషన్లోకి వస్తే మనం మాట్లాడబోయే టాపిక్ వర్బ్ అండ్ బేసిక్స్ నుంచి మనం ఒకసారి దీన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ వర్బ్? ఈ క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దామండి, రైట్? వాట్ ఈజ్ అ వర్బ్? అసలు వర్బ్ అంటే ఏంటి? ఎవరైతే స్టూడెంట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో అండ్ ఇంగ్లీష్ చదివి చాలా గ్యాప్ వస్తుంది అనిపిస్తుందో అండ్ ప్రాపర్గా మీకు గుర్తులేదు, మీరందరూ కూడా త్వరగా ఈ సెషన్ని వాచ్ చేయడానికి ట్రై చేయండి, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అనమాట, రైట్? సో అయితే వర్బ్ అనేది ఏంటి అనే కనుక ఒక క్వశ్చన్ వేస్తే కనుక మీరు నేనంట వర్బ్ ఈజ్ అ వర్డ్ దట్ ఎసెన్షియలీ షోస్ యాక్షన్స్. వర్బ్ అనేది బేసికలీ ఒక యాక్షన్ వర్డ్ని చూపిస్తుంది. వర్బ్ అనేది ఒక యాక్షన్ వర్డ్ కావచ్చు. వర్బ్స్ కెన్ ఆల్సో షో స్టేట్ ఆఫ్ బీయింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. వర్బ్స్ అంటే ఏంటి ఎవరిని అడిగితే మీరు సింపుల్గా చెప్పండి. వర్బ్స్ అయితే యాక్షన్ని చూపించాలి, లేకపోతే వర్బ్స్ అనేవి స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఇండికేట్ చేయాలి. సింపుల్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నాకు విషయం చెప్పండి. వర్బ్స్ అంటే ఏంటి అంటే ఏం చెప్పాలి?
వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ షో యాక్షన్స్. పనులను చూపించే పదాలని ఇంగ్లీష్లో వర్బ్స్ అని అనొచ్చు. అండ్ స్టేట్ని చూపించే పదాన్ని కూడా ఇంగ్లీష్లో వర్బ్స్ అని అనొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటి మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. రైట్, ఇమాజిన్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ జాక్ డ్రా, ఆర్ పాస్ట్ టెన్స్లో రాద్దాం జాక్ డ్రూ ద పిక్చర్. ఓకే, ఒకసారి స్టేట్మెంట్ చదవండి. దీంట్లో మీకు వర్బ్ అనేది అసలు ఏంటి, దీంట్లో బేసిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయనేది మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ సెంటెన్స్. అవునా, ఈ సెంటెన్స్ని ఒకసారి మనం నీట్గా అబ్జర్వ్ చేద్దాం. రైట్, అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్లో జాక్ అనే పర్సన్ ఎవరు అంటే సబ్జెక్ట్ అనమాట. అండ్ డ్రాయింగ్ అనేది పని కాబట్టి దీన్ని వర్బ్ అని అంటారు. పిక్చర్ ఉంది కదా, పిక్చర్ డ్రా చేయబడుతుంది, దీన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తాను. రైట్, జాక్ అనే పర్సన్ ఒక పిక్చర్ని ఏం చేశాడు, డ్రా చేశాడు. గీయడం అనేది ఒక పనా కాదా, గీయడం అనేది ఒక యాక్షన్ అవుతుందా కాదా? అయితే సార్ యాక్షన్ వర్డ్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారు అంటే వర్బ్స్ అని పిలుస్తారు. ఎక్కడ ఉంది చెప్పండి, ఇక్కడ ఉంది. రైట్, సో దిస్ వర్డ్ డ్రూ ఈజ్ యాక్చువల్లీ అ వర్బ్. దీన్ని మీరు వర్బ్ అని పిలవాలి, ఇది ఒక వర్బ్ అవుతుంది. ఓకేనా, సో డ్రూ అనేది ఏంటి సార్ యాక్చువల్గా, అదేదో డిఫరెంట్గా కనిపిస్తుంది, మాకైతే డ్రా అనే వర్డ్ తెలుసు అని అనకండి. ఎందుకంటే వర్బ్ ఫామ్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు, స్కూల్లో చదువుకున్నారు, అవునా కదా? రైట్, ఎవ్రీ వర్బ్ కెన్ బి రిటర్న్ ఇన్ 4 forms. ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళడం వద్దు, ఒకటే వీడియోలో నీట్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, డ్రాని మనము 3 forms రాస్తాం. డ్రా, డ్రూ, డ్రాన్, అండ్ ఫైనలీ మనం ఐఎన్జీ ఎక్స్ప్రెషన్లో రాస్తాం, దట్ ఈస్ డ్రాయింగ్. ఇఫ్ యూ టేక్ దిస్ డివిజన్, దిస్ ఇస్ కాల్డ్ వర్బ్ కాంజుగేషన్. దీన్ని ఏమంటామండి, వర్బ్ ఫార్మ్స్ అంటారు, వర్బ్ కాంజుగేషన్ అంటారు. V1, V2, V3, V4 ఎవ్రీ వర్బ్ కెన్ బి రిటర్న్ ఇన్ 4 forms. ఓకే, నేనేం యూస్ చేస్తున్నాను ఇప్పుడు, డ్రూ అనే వర్డ్ యూస్ చేస్తున్నా. అదేమవుతుంది తెలుసా, దాన్ని పాస్ట్ టెన్స్ అని అంటారు. ఏమంటారు యాక్చువల్గా, వర్బ్ని చదువుతున్నాము అంటే వర్బ్ని మనం సపరేట్గా చదవట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. వర్బ్స్ అనేవి యాక్చువల్గా టెన్సెస్ని ఇండికేట్ చేస్తాయి. ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ వర్బ్స్ మోర్ ఆర్ లెస్, యూ ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ టెన్సెస్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ టెన్సెస్, యూ బెటర్ నో వర్బ్స్ మీకు తెలియాలి. ఓకేనా, సో అలా మనం బేసిక్స్ నుంచి స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో అలా చూసుకుంటే ఇక్కడ యాక్షన్ ఇండికేట్ చేసిన వర్డ్ని ఏమని అయితే వర్బ్. ఎందుకంటాను బాగా గుర్తుపెట్టుకోండి, యాక్షన్ అవుతుంది. అంటే యాక్షన్ వర్డ్స్ని ఇంగ్లీష్లో వర్బ్స్ అని పిలవచ్చు. ఆ యాక్షన్ని పర్ఫామ్ చేసే పర్సన్ని కర్త అని అంటారు, సబ్జెక్ట్ అంటాం. ఎవరిపైన అయితే యాక్షన్ జరుగుతుందో వాళ్ళని రిసీవర్ అంటాం, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఎసార్నా? రైట్, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది కదా. ఒక నోట్బుక్ పట్టుకోండి, ఒక పెన్ ఉండాలి, మీరు సోల్జర్స్, మీ చేతిలో వెపన్స్ ఉండాలి. ఎసార్నా? నోట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నా వర్బ్లో మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ అని కూడా చెప్పాం కదా. సో ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఏమవుతుంది సార్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఎక్స్ప్రెషన్, రైట్? హౌ డు వి అండర్స్టాండ్ దట్ అ వర్బ్ కెన్ ఆల్సో షో స్టేట్ ఆఫ్ బీయింగ్? దానికి సింపుల్ రెస్పాన్స్ ఏంటి అంటే, స్టేట్ అంటేనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, స్థితి అంటారు బేసికల్గా. ఏమంటారంటే యాక్చువల్గా స్థితి లేదా స్థాయిని చూపించే ఎక్స్ప్రెషన్ని బేసికలీ స్టేట్ అని పిలవాలి. ఏమని పిలవాలి? స్టేట్. ఓకే, సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది బేసికలీ స్థితిని చూపిస్తుంది. ఒక పర్సన్ యొక్క స్థితి, ఒక వస్తువు యొక్క స్థితి ఏ స్థితిలో ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడాలంటే దాన్ని చూపించే ఎక్స్ప్రెషన్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంగ్లీష్లో వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? వర్బ్. ఎలాగా? ఎగ్జాంపుల్తో పాటు చెప్తా. ఓకేనా, ఒకసారి చూడండి. రైట్, ఇఫ్ ఐ సే జాక్, ఇందాక రాశాను కదా, రైట్, అతను యాక్చువల్గా ఎవరు అని చెప్పాలి అంటే ఐ సే జాక్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. రైట్, అతను ఒక ఆర్టిస్ట్, అందుకే అతను డ్రా చేస్తున్నాడు, పెయింటింగ్ వేస్తున్నాడు, అవునా కదా? రైట్, ఆర్టిస్ట్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని మీరు అటెన్షన్ పే చేసి వినండి మంచిగా. జాక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, రైట్? అవునా కదా? దీన్ని ఏమంటాం యాక్చువల్గా? నౌన్ అంటాం, స్టేట్మెంట్ సబ్జెక్ట్. ఆర్టిస్ట్ అనేది ఒక కాంప్లిమెంట్. ఓకేనా, అలా పెట్టండి. ఇక్కడ మధ్యలో ఎవరైనా చూడండి ఒకసారి, ఈజ్. ఈ వర్డ్ని నేను ఏమంటాను అంటే దిస్ ఈజ్ ఆల్సో వర్బ్. దీని ఏమని పిలుస్తామండి? దిస్ ఈజ్ ఆల్సో వర్బ్. నౌ వై ఆర్ యూ కాలింగ్ దిస్ వర్డ్ యాజ్ అ వర్బ్? సరే, అది హెల్పింగ్గా, లింకింగ్గా మీ బ్రెయిన్లోకి వచ్చే వర్డ్స్ మీరు పక్కన పెట్టేసేయండి, ఎక్కువ ఆలోచించకండి. టైప్స్ కూడా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని వర్బ్ అనేది పిలుస్తున్నారు. రీజన్ ఇస్ వెరీ సింపుల్. ఈ వర్డ్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ యాక్షన్, పనిని చూపించట్లేదు, కాకపోతే అది స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఇండికేట్ చేస్తుంది. జాక్ అనే పర్సన్ అతని లైఫ్లో అతను ఏ స్థితిలో ఉన్నాడో చూపిస్తుంది. ఈ నౌన్కి కాంప్లిమెంట్కి ఉన్న కనెక్షన్ని ఫామ్ చేస్తుంది ఈ వర్డ్, అవునా కదా? దాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారంటే వర్బ్ అని అంటారండి. యాక్చువల్గా అదేం చూపిస్తుంది? ఆ పర్సన్ యొక్క స్థితి చూపిస్తుంది, స్థాయి చూపిస్తుంది, అవునా? ఎప్పుడైనా మీరు స్థితికి స్థాయికి సంబంధించిన వర్డ్స్ ఎప్పుడైనా రాస్తే కనుక ఆ వర్డ్స్ని కూడా ఇంగ్లీష్లో వర్బ్స్ అని అంటారు. సో మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇలాంటి వర్డ్స్ ఏమేమి ఉంటాయి, ఏ వర్డ్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఇండికేట్ చేస్తాయి? ఆ డౌట్ మీకు వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఎసానో? వాటిని మనం అంటాం బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అని. ఏమంటాం యాక్చువల్గా? బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అనేవి యాక్చువల్గా స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఇండికేట్ చేస్తాయండి. రైట్, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ కొంచెం డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏమేమి ఉంటాయి సార్ స్టేట్ ఇండికేట్ చేసే వర్డ్స్? ఒకసారి మనం చూద్దాం. ఈజ్ అనే వర్డ్ ఉంది, యామ్ అనే వర్డ్ ఉంది, అండ్ ఆర్ అనే వర్డ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ. రైట్, నెక్స్ట్ చూసుకుంటే వర్స్ అనే వర్డ్ ఉంది, అండ్ దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ వర్. ఓకే,
ఈ వర్డ్స్ ఉన్నాయి అవునా, బీ ఫార్మ్స్. నీట్గా నోట్ చేసుకుంటూ ఉండండి, ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం చూద్దాం. ఓకే, బీ అనే వర్డ్ ఉంది, బీన్ అనే వర్డ్ ఉంది, అండ్ బీయింగ్ అనే వర్డ్ ఉంది. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ బేసిక్లీ కాల్డ్ బీ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ బీ ఫార్మ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? అవి స్టేట్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఏమి ఇండికేట్ చేస్తుంటాయి యాక్చువల్గా? స్టేట్ని. ఒకసారి మనం వీటిని హైలైట్ చేద్దాం. ఈజ్, యామ్, ఆర్ వరకు కనిపిస్తున్న ఈ బాక్స్ ఉంది కదా, రైట్? సో దీన్ని మనం యాక్చువల్లీ దేనికోసం వాడతామంటే ఇవి ఆల్వేస్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేసే బీ ఫార్మ్స్ లాగా మనం యూస్ చేస్తాం. ఓకే, లెట్ us try to write this. ఈ 3 వర్డ్స్ దేన్ని చూపిస్తాయంటే అయితే ఇవి చూపిస్తాయి ప్రెజెంట్ టెన్స్ని. ఇవి యూజ్ అవుతున్నాయి ప్రెజెంట్ టెన్స్లో. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి, రైట్? లెట్ us focus on this second combination, that is was were. ఈ 2 వర్డ్స్ అబ్జర్వ్ చేసుకోండి. వర్స్ వర్ అనేవి దేనికి పనికొస్తాయి సార్? ఇవి పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేయడం కోసం పనికొస్తాయి. దేనికోసం అండి ఇది యాక్చువల్గా? పాస్ట్ టెన్స్. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్ కోసం ఈజ్, యామ్, ఆర్ అనే స్టేట్ వర్డ్స్ వాడండి. అదే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడాలంటే వర్స్ వర్ వాడండి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి బీన్, బీయింగ్ అనే ఈ 3 వర్డ్స్. వెల్, వీటి గురించి మాట్లాడితే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ దీస్ వర్డ్స్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. దే కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ 3 టెన్సెస్. ఇవి ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి, పాస్ట్ టెన్స్లో వస్తాయి, ఫ్యూచర్ టెన్స్లో వస్తాయి. అవి ఇన్ఫ్యాక్ట్ ఒక లింకింగ్ వర్డ్ లాగా వస్తాయి. ఎలా వస్తాయండి? లింకింగ్ వర్డ్ లాగా. సో సింపుల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు షో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ అ సెంటెన్స్, ఒక సెంటెన్స్లో మీరు స్టేట్ ఆఫ్ బీయింగ్ చూపించాలి అంటే అక్కడ మీరు బీ ఫార్మ్స్ని వాడి కూడా స్టేట్ని చూపించవచ్చు. ఓకేనా? అయితే అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఏమవుతాయి సార్? పర్పస్ ఎట్ వచ్చేస్తుంది, మళ్ళీ వర్బ్స్ దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ కూడా వర్బ్స్లో కేటగిరీనే కదా. బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ కూడా వర్బ్లో ఒక కేటగిరీయే కదా. అయితే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ కూడా ఇంగ్లీష్లో వర్బ్స్ అవుతాయి. అవి ఏం చూపిస్తాయి సార్? స్టేట్ ఆఫ్ బీయింగ్ చూపిస్తాయి. ఏం చూపిస్తాయి? స్థితి లేదా స్థాయి. తెలుగులో రాసుకోండి మీరు నీట్గా, రైట్? స్థితి లేదా స్థాయిని చూపిస్తాయి. స్థితి లేదా స్థాయి, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ గే. సో ఒక ఐడియా వచ్చింది. సో బీ ఫార్మ్స్ అనేవి ఏం పని చేస్తున్నాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉంటుంది, యాక్షన్ వర్డ్స్ ఎలా ఉంటాయి, వర్బ్స్ని బేసికల్లీ ఎందుకు యూస్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఒక నేను స్టేట్మెంట్ రాస్తా, దాంట్లో ఏ వర్బ్ ఉంది మీరు చెప్పండి, మెయిన్ వర్బ్ ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ వర్డ్ ఉందా, లేకపోతే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇండికేట్ చేసే వర్డ్ ఉందా, అది మీరు చెప్పడానికి ట్రై చేయండి, రైట్? మై స్టేట్మెంట్ ఇస్ దిస్. సరే, ఏంటా స్టేట్మెంట్ ఒకసారి చూడండి, రైట్? ద కాఫీ ఈస్ హాట్. ఇప్పుడు చెప్పండి, ఈ స్టేట్మెంట్లో యాక్షన్ జరుగుతుందా లేకపోతే స్టేట్ ఇండికేట్ చేస్తున్నానా? సి, ఐ ఆమ్ ట్రయింగ్ టు షో ద స్టేట్ ఆఫ్ అ థింగ్ ఏంటి యాక్చువల్గా? కాఫీ అనేది ఎలా ఉంది కాంప్లిమెంట్లో చెప్తాను. దిస్ ఈస్ ది ఎడ్జెక్టివ్ యాక్చువల్లీ. ఇదేంటంటే యాక్చువల్గా ఎడ్జెక్టివ్. ఓకేనా? కాఫీ ఎలా ఉందో చెప్తున్నాను నేను, అవునా? కాఫీ అనేది ఎలా ఉందో చెప్పడానికి నేను యూస్ చేస్తాను. కాఫీ ఏ స్థితిలో ఉంది? ఒక హాట్ స్టేట్లో ఉంది, అవునా కదా? కాఫీ ఈజ్ ఇన్ హాట్ స్టేట్. వేడిగా ఉంది, వేడి స్థితే కదా, అవునా? సో అలా తీసుకుంటే కనుక ఈజ్ అనే వర్డ్ ఏం చూపిస్తుంది సార్? ఇట్ ఈస్ షోయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో వర్డ్స్ ఇండికేటింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ యూజువలీ కాల్డ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. వీటిని ఏమంటారు యాక్చువల్గా? సో వర్బ్ అంటే ఒకటే చెప్పండి, ఒకటి యాక్షన్ వర్డ్ అనే కావాలి. వెనక్కి వచ్చేద్దాం. వర్బ్స్ అనేవి ఏమవుతాయి? ఒకటి యాక్షన్ వర్డ్ అవుతుంది, రెండేమవుతుంది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇండికేట్ చేసే వర్డ్స్ అవుతాయి. టైప్స్ని మనం చదువుదాం, ఓకేనా? ఇవన్నీ నీట్గా బ్రెయిన్లో పెట్టుకోండి. ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్ చేయాలంటే ఈ బీ ఫార్మ్స్ వాడండి స్టేట్ కోసం. ఈజ్, యామ్, ఆర్. ఇప్పుడు ఏంటి, ఏ స్థితిలో ఉంది వస్తువు? ఇప్పుడు ఒక మనిషి ఏ స్థితిలో ఉన్నాడు? ఈజ్, యామ్, ఆర్. పాస్ట్లో ఒక మనిషి ఏ స్థితిలో ఉన్నాడు? వర్స్ వర్. ఓకేనా? ఇలాగనమాట. ఫ్యూచర్లో సార్ విల్ బీ, షాల్ బీ. సో ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో దిస్ ఇస్ ది బ్రాడ్ డిస్కషన్, ఓకే? జనరల్ డిస్కషన్. ఇప్పుడు ముందుకు రండి సార్. ఒకవేళ మనం ప్రెజెంట్ టెన్స్లో కాకుండా ఇదే స్టేట్మెంట్ని పాస్ట్ టెన్స్లో కోట్ చేయాలంటే సార్ ఇట్ ఈస్ సో సింపుల్. సేమ్ అక్కడ నేను ఇంకొక వర్డ్ని యూస్ చేస్తాను. అదేమవుతుంది సార్? వి సే ద కాఫీ వాజ్ హాట్. ఇప్పుడు డిఫరెన్స్ మీరే నాకు చెప్పడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్లియర్ సెంటెన్స్ అండ్ దిస్ సెంటెన్స్? ఇంతకు ముందున్న సెంటెన్స్కి ఇప్పుడు సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? వర్స్ పెట్టిన వెంటనే ఈ స్టేట్మెంట్ ప్రెజెంట్ టెన్స్ నుంచి దేంట్లోకి స్లిప్ అయిపోయింది? సెంటెన్స్ హ్యాస్ స్లిప్డ్ ఇన్ టు పాస్ట్ టెన్స్, అవునా? కాఫీ ఇప్పుడు వేడిగా లేదు, గతంలో వేడిగా ఉంది. పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేసే వర్డ్ ఏమవుతుంది ఇక్కడ? వర్స్ అవుతుంది, అవునా? ఎనీహౌ ఇట్ ఈస్ షోయింగ్ స్టేట్, రైట్? ప్రెజెంట్ స్టేట్ అవ్వచ్చు ఆర్ గతంలో ఉన్న స్టేట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు. సింపుల్ కదా, రైట్? అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా వర్బే అవుతుంది అనమాట. సో వర్బ్స్ని ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ టాస్క్ అనమాట. ఒకటి యాక్షన్ వర్డ్, రెండు స్టేట్ చూపించే వర్డ్స్ అనుకోండి. ఫీలింగ్స్, ఎమోషన్స్ని కూడా చూపించవచ్చు, అది పక్కన పెడదాం, ఓకే? సరే, డిస్కషన్లో మనం ముందుకెళ్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సార్ మేము వర్బ్స్ గురించి చదివేటప్పుడు సార్ ఆర్గనైజ్ వేలో చదవడం మాకు అర్థం కాదు, చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ వినిపిస్తుంటాయి సార్, పేర్లు. బేసికలీ ఈ టైప్స్ ఆఫ్ వర్బ్స్ని ఎలా సార్ ట్యాకిల్ చేయడం అనేది స్టూడెంట్స్ నన్ను యూజువల్గా అడిగే క్వశ్చన్ అనమాట, రైట్? సో టైప్స్ ఆఫ్ వర్బ్స్ అనేవి బేసికలీ ఏమేమి ఉంటాయి, వర్బ్స్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, ఒకసారి మనం దీన్ని స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్, రైట్? నేను మీకు క్లియర్గా తర్వాత చెప్తాను. బ్రాడ్గా మాట్లాడితే యాక్చువల్గా వర్బ్స్లో మెయిన్ వర్బ్ కేటగిరీ ఉంటుంది, దాన్ని మనం యాక్షన్ వర్బ్స్ అని అనొచ్చు యాక్చువల్గా, బట్ అలా చూద్దాం. మెయిన్ వర్బ్స్ అనే కేటగిరీని అంటారు యాక్షన్ వర్బ్స్ అని. ఏమంటారు యాక్చువల్గా, రైట్? మెయిన్ వర్బ్ కేటగిరీ ఉంటుంది, యాక్షన్ వర్బ్స్ కేటగిరీ, ఆర్
స్టేటివ్ వర్బ్ కేటగిరీ ఉంటుందండి. స్టేటివ్ వర్బ్ కేటగిరీ, రైట్. సో మీకు బ్రాడ్గా నేను టైప్స్ చెప్తాను, ఆ తర్వాత వీటి గురించి డిస్కషన్ నీట్గా చేస్తాను ఆగండి, ఓకేనా. స్టేటివ్ వర్బ్ కేటగిరీ ఉంటుంది. ఐ విల్ ట్రై టు మేక్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్ ఆన్ దిస్ సిరీస్. వర్బ్ అనే సిరీస్ పైన ఎక్కువ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఎంతవరకు చెప్తాను అంతవరకు క్లారిటీ మెయింటైన్ చేస్తాను, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయకుండా, రైట్. చలో, మెయిన్ వర్బ్ అనేది ఒక ఫస్ట్ కేటగిరీ ఏంటి మనం చూద్దాం. సెకండ్ వన్ స్టేటివ్ వర్బ్స్ అనే ఒక కేటగిరీ ఉంటుందండి. ఇదొక వింటారు స్టూడెంట్స్, సార్ వాట్ ఆర్ స్టేటివ్ వర్బ్స్, ఇది అడుగుతారు. అండ్ దర్ ఇస్ అ కేటగిరీ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్స్. And there is a category called intransitive verbs. Students ask me about these types also. Sir, what is transitive verb? What is intransitive verb? Okay na? Idi students adutaru. And there is another division as well. Enti sir avi? Sir, regular verbs and irregular verbs. Sir, ivanni enti sir? What are these types actually, right? ఎలా చదువుకోవాలి, వీటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అండి ఇప్పుడు, ఓకేనా. రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయన్నమాట. సో ఇవి బ్రాడ్గా మీరు మాట్లాడుకుంటే కనుక టైప్స్. ఇంకా ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ కేటగిరీ కూడా ఉంది. లెట్స్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. ఇది మీ ఫస్ట్ సెషన్ కాబట్టి లెట్ అస్ నాట్ కాంప్లికేట్ థింగ్స్. ఐల్ ట్రై టు ప్రొవైడ్ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. బేసిక్స్ పైన టచ్ చేద్దాం. యాక్షన్ వర్డ్స్కి సంబంధించి మెయిన్ వర్బ్స్ కేటగిరీ, నెక్స్ట్ స్టేటివ్ వర్బ్స్ కేటగిరీ, ట్రాన్సిటివ్ వర్బ్ కేటగిరీ, ఇంట్రాన్సిటివ్ వర్బ్ కేటగిరీ అండ్ రెగ్యులర్ వర్బ్ కేటగిరీ, ఇర్రెగ్యులర్ వర్బ్ కేటగిరీ. సరే, ఇవన్నీ ఏంటి యాక్చువల్గా? సరే, వీటిని ఎలా మనము బేసికల్గా చదువుకోవచ్చు, రైట్. మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దామండి, రైట్. వర్బ్ని కనుక మనం ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఆన్సర్ అయిపోతాయి. మీరు వీడియోస్ కనుక చూస్తున్నాను అనుకోండి, ఈ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను సిరీస్లో, ఓకే. తప్పకుండా మన సెషన్స్ మీరు ఫాలో అవ్వండి. టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడా వీటిని పుష్ చేయండి, వీడియోస్ని సర్క్యులేట్ చేయండి, ఓకే. చలో, లెట్ us టాక్ అబౌట్ ద ఫస్ట్ కేటగిరీ, మెయిన్ వర్బ్ కేటగిరీ. ఇన్ఫ్యాక్ట్ అది యాక్షన్ వర్డ్స్ని చూపిస్తుందని చెప్తున్నా, అవునా కదా, రైట్. మెయిన్ వర్బ్ కేటగిరీ ఉందండి. ఏముంది యాక్చువల్గా? మెయిన్ వర్బ్ కేటగిరీ. సరే, మెయిన్ వర్బ్ అనేది ఏం చూపిస్తుంది సార్? యాక్చువల్గా చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇవి యాక్షన్ వర్డ్స్ చూపిస్తాయి ఎక్కువగా. ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెయిన్ వర్బ్స్ అనేవి యాక్షన్ వర్డ్స్ చూపిస్తాయి. అండ్ తక్కువ సార్లు మెయిన్ వర్బ్స్ అనేవి ఫీలింగ్స్కి సంబంధించిన వర్డ్స్ని కూడా ఇండికేట్ చేస్తాయి. దే కెన్ ఆల్సో షో ఫీలింగ్స్ని కూడా చూపిస్తూ ఉంటాయి, ఓకే. ఈ టూ వర్డ్స్ని కలిపి ఇంగ్లీష్లో ఏమని అంటారంటే యాక్చువల్గా మెయిన్ వర్బ్స్ అని అంటారు. ఏమంటారు యాక్చువల్గా? మెయిన్ వర్బ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇది కాకుండా ఇంకొక కేటగిరీ ఉంటుందండి, రైట్. మెయిన్ వర్బ్స్ కాకుండా సెకండరీగా మనం ఆక్సిలరీ వర్బ్స్ చూస్తుంటాం. వర్బ్ని జనరల్గా ఇలా డివైడ్ చేసినప్పుడు ఆక్సిలరీ వర్బ్ కేటగిరీ చూస్తాం. ఏంటి సార్ ఇవి? ఆక్సిలరీ వర్బ్ కేటగిరీని మనము 3 కేటగిరీలో డివైడ్ చేస్తాం. మళ్ళీ మెయిన్ వర్బ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ అనుకుంటే వర్బ్లో ఫస్ట్ ఇలా చూసుకోండి, ట్రీ ఇలా వేసుకుందాం, ఓకే. వర్బ్ కేటగిరీస్ తీసుకుంటే వర్బ్లో ఫస్ట్ మెయిన్ వర్బ్ కేటగిరీ వస్తే పక్కనే వచ్చే ఇంకొక కేటగిరీ అవుతుంది ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీలో మళ్ళీ రీడివిజన్స్ వస్తాయి, ఓకే. ఏంటి సార్ ఇవి రీడివిజన్స్? ఒకసారి మనం చూద్దాం, ఓకేనా. ఆక్సిలరీలో ఫస్ట్ వస్తుంది ప్రైమరీ ఆక్సిలరీ, నెక్స్ట్ మోడల్స్. ఎనీవే సింపుల్గా చూద్దాం, ఓకే. ఫస్ట్ వచ్చే కేటగిరీ ఒకటి ఉంది అనమాట, దాని పేరు హెల్పింగ్ వర్బ్స్ అనమాట. మనం హెల్పింగ్ వర్బ్స్ని నోటీస్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ లింకింగ్ వర్బ్స్ అని ఇంకొక కేటగిరీ ఉంది. నోట్బుక్లో నీట్గా నోట్ చేస్తుండండి. ఈరోజు ఎన్ని కుదిరితే అన్ని వర్డ్స్ కొంచెం చదువుదాం. లింకింగ్ వర్బ్స్ ఉంటుంది, ఇంకొక కేటగిరీ ఉంటుంది మోడల్స్ అని చెప్పేసి. ఏముంటుంది యాక్చువల్గా? మోడల్స్. అన్నీ ఒకటే వీడియోలను కవర్ చేయలేకపోవచ్చు, బట్ విల్ ట్రై టు మేక్ or discuss as many entities as possible in this video. First category main verb category note చేయండి, ఓకే. సెకండ్ వన్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఆక్సిలరీ స్పెల్లింగ్ ఇక్కడ ఉంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆక్సిలరీలో మళ్ళీ రీడివిజన్. ఫస్ట్ టైప్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ కేటగిరీ అంటారు, రైట్. సెకండ్ వన్ వచ్చేసి లింకింగ్ వర్బ్స్ కేటగిరీ అంటారు, రైట్. థర్డ్ వన్ వచ్చేసి మోడల్ కేటగిరీ అంటారు. ఏమంటారు యాక్చువల్గా? మోడల్. ఇవి వర్బ్స్లో ఉండే టైప్స్ అనమాట. ఇది సింపుల్ గుర్తుపెట్టుకోండి, రైట్. వర్బ్స్లో మీరు ఇవన్నీ టైప్స్ని గుర్తుపట్టవచ్చు, రైట్. ఫస్ట్ నేను మీకు మెయిన్ వర్బ్ ఆక్సిలరీ వరకు ఈ వీడియోలో అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత సెషన్ లెందీగా ఉండకూడదు కాబట్టి సెకండ్ సెషన్లో మిగతావన్నీ డిస్కస్ చేస్తాను, ఓకేనా. చలో, సో ఈరోజు మనము మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి అట్లీస్ట్ డిస్కస్ చేసుకొని ఈ వీడియోని క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే. మెయిన్ వర్బ్స్ అనే ఒక ఐడియా ఉంది, ఆక్సిలరీ వర్బ్స్ అనే ఒక ఐడియా ఉంది, రైట్. ఏంటి సార్ అది యాక్చువల్గా? సో చూసుకుంటే మెయిన్ వర్బ్ అనే వర్బ్ని ఎలా మనం గుర్తుపట్టచ్చు? ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఒకసారి చూడండి. స్టేట్మెంట్ మైకెల్ has completed the project. ఒకసారి స్టేట్మెంట్లో మెయిన్ వర్బ్ ఏమైనా ఉందా లేదా మీరు చెప్పడానికి నాకు ట్రై చేయండి, ఓకేనా, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, రైట్. ఒకసారి దీంట్లో సెకండ్ స్టేట్మెంట్లో కూడా వర్బ్కి సంబంధించి మీరు ఆక్సిలరీ వర్బ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? చూడండి ఒకసారి, రైట్. ఐ సే మైకెల్ ఈస్ an employee. So can you find any sort of verb in the statement? If at all there is a verb, what kind of a verb is present? Okay, అది చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మైకెల్ లైక్స్ కంప్యూటర్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట, ఓకేనా. మైకెల్ లైక్స్
కంప్యూటర్స్. ఒకసారి ఈ 3 వర్డ్స్ చదవండి. ఈ 3 ఇన్ఫాక్ట్ 3 సెంటెన్సెస్ చూడండి. ఈ 3 సెంటెన్సెస్లో వర్బ్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చూడండి సార్, మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి సార్? మెయిన్ వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ షో యాక్షన్స్. యాక్షన్స్ని ఇండికేట్ చేసే వర్డ్స్ని మెయిన్ వర్బ్స్ అని పిలుస్తారు. సెకండ్లీ, ఫీలింగ్స్ ఇండికేట్ చేసే వర్డ్స్ని కూడా మెయిన్ వర్బ్స్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, యాక్షన్స్ ఫీలింగ్స్ చూపించాలి. ఓకే, అండ్ మెయిన్ వర్బ్స్ అని వాటిని పిలిచేయచ్చు. అది కాకుండా ఏమైనా వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇది ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే వర్బ్లో, సెకండ్ కేటగిరీ పేరు వచ్చేస్తుంది ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా పిలుస్తాం. మెయిన్ వర్బ్ కానిది ఆక్సిలరీ అని చెప్పండి. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ యాక్షన్స్ ఫీలింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫోకస్. అవసరమైతే వీడియో పాస్ చేసుకోండి. మైకేల్ అనే పర్సన్ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు. ఒక పని జరుగుతుంది స్టేట్మెంట్లో. మైకేల్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం ఒక పని. అవునా కదా? పని చేస్తేనే కదా కంప్లీట్ అవుతుంది. సార్, ఏ వర్డ్ ఇక్కడ యాక్షన్ని చూపిస్తుంది? కంప్లీషన్. అవునా కదా? సో దిస్ వర్డ్ ఈస్ యాక్చువల్లీ షోయింగ్ అన్ యాక్షన్. సో ఐ కాల్ ఇట్ అ మెయిన్ వర్బ్. ఇలా మీరు సింపుల్గా వర్బ్లో టైప్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, రైట్. ఎర్రర్స్ ఎలా వస్తాయి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాండి. బేసిక్స్ ఈరోజు. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ చేయడం అనేది ఈ వర్డ్ ఉంది చూసారా, దీన్ని మెయిన్ వర్బ్ అని పిలుస్తాం. ఇది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. రైట్, బట్ దర్ ఈస్ అదర్ పార్ట్ ఆఫ్ ద వర్బ్ ఆల్సో. రైట్, ఇక్కడ ఒక హ్యాస్ అనే వర్డ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ ఉన్న వర్డ్ని కూడా వర్బ్ అంటారు, దీన్ని కూడా వర్బ్ అని అంటారు. రెండు కలిపితే వర్బ్ ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ బేసిక్లీ కాల్డ్ వర్బ్ ఫ్రేజ్. దీని గురించి నేను నీట్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. వర్బ్ ఫ్రేజెస్ ఎన్ని ప్యాటర్న్స్లో మనం రాస్తాం. మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. మీ ఎంతూజియాజం నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. కమాన్. సో మైకేల్ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్లో హ్యాస్ ఏమవుతుంది సార్? మెయిన్ వర్బ్ కానీ ఏ వర్బ్నైనాను బేసికలీ ఆక్సిలరీని పిలవాలి. ఇది గుర్తుపెట్టేసుకో, ఆక్సిలరీ వర్బ్. ఓకే, అలా గుర్తుపెట్టేసుకోండి. మైకేల్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఈ స్టేట్మెంట్లో మైకేల్ ఒక ఎంప్లాయీ అని చెప్తున్నా, అతను ఏ పని చేయట్లేదు స్టేట్మెంట్లో. దెర్ ఈస్ నో యాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్మెంట్. సో ఐ కాంట్ సే దట్ దిస్ ఈస్ అ మెయిన్ వర్బ్. సో ఇదేమవుతుంది సార్? ఆక్సిలరీ వర్బ్ అని చెప్పేసింది. ఎనీ వర్బ్ అదర్ దాన్ మెయిన్ వర్బ్ హ్యాస్ టు బికమ్ ఆక్సిలరీ. నెక్స్ట్, మైకేల్ లైక్స్ కంప్యూటర్స్ అనే స్టేట్మెంట్ తీసుకుంటే మైకేల్కి కంప్యూటర్స్ అంటే ఇష్టం. సో దట్ ఈస్ హిస్ ఫీలింగ్. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్లో యాక్షన్ ఉంది, లాస్ట్ స్టేట్మెంట్లో ఉంది ఫీలింగ్. సో వర్డ్స్ ఇండికేటింగ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మెయిన్ వర్బ్స్. డూ యూ రిమెంబర్? దీన్ని కూడా ఏమంటాం యాక్చువల్లీ మనం? మెయిన్ వర్బ్. ఇలా మీరు కేటగరైజేషన్ బ్రెయిన్లో చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెయిన్ వర్బ్స్ అనేవి యాక్షన్స్, పనులకు సంబంధించిన వర్డ్స్, అండ్ ఫీలింగ్స్కి సంబంధించిన వర్డ్స్. అవి ఎక్కడున్నాయి? ఫస్ట్ స్టేట్మెంట్ మెయిన్ వర్బ్, లాస్ట్ స్టేట్మెంట్ ఫీలింగ్, మెయిన్ వర్బ్. ఒకటి యాక్షన్, ఒకటి ఫీలింగ్. మెయిన్ వర్బ్స్ స్పాట్ చేశారా? ఎనీ వర్బ్ దట్ ఈస్ నాట్ బికమింగ్ అ మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ హ్యాస్ టు బికమ్ ఆక్సిలరీ. సో ఆక్సిలరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి స్పాట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఆక్సిలరీ వర్బ్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఆక్సిలరీ వర్బ్ ఉంది. నీట్గా మీకు చెప్పడానికి ట్రై చేసేవాడిని. ఓకే, సో ఆక్సిలరీ వర్బ్లో హెల్పింగ్, లింకింగ్ కేటగిరీ వరకు చదువుదాం ఈరోజు. ఓకేనా? మోడల్స్ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయొచ్చు. టైం సరిపోదు, లెందీ అయిపోతుంది వీడియో, అందుకోసం. హెల్పింగ్స్ అంటే ఏంటి, లింకింగ్స్ అంటే ఏంటి? గైస్, చాలా సింపుల్ చెప్పాలంటే, ఫస్ట్ వచ్చిన ఈ హ్యాస్ అనే వర్బ్ ఉంది చూసారా, దీన్ని మనం హెల్పింగ్ వర్బ్ అని అంటాం. అండ్ కింద వచ్చిన ఈ ఈజ్ అనే వర్డ్ ఉంది చూసారా, దీన్ని మనం లింకింగ్ వర్బ్ అని అంటాం. ఏమంటే యాక్చువల్గా లింకింగ్ వర్బ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక ఆక్సిలరీ వర్బ్ వచ్చింది అండ్ ఆ ఆక్సిలరీ వర్బ్ తర్వాత యు ఆర్ ఏబుల్ టు సీ అన్ ఆక్సిలరీ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్, అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఆక్సిలరీ వర్బ్ అండ్ యు ఆర్ ఆల్సో ఏబుల్ టు సీ మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్. ఇలా కనుక ఎప్పుడైనా కనిపించింది అనుకోండి, అక్కడ కనిపించే ఆక్సిలరీ వర్బ్ పేరేంటి అంటే హెల్పింగ్ వర్బ్ అని చెప్పేసి అంటారు. అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ వర్బ్కి పక్కనే వచ్చే ఒక ఆక్సిలరీ వర్బ్ వస్తే దాన్ని ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్ అని పిలుస్తారు. ఓకే, కమ్ టు ది సెకండ్ వన్, లింకింగ్ వర్బ్. ఇమాజిన్ దెర్ ఈస్ ఆక్సిలరీ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్. మెయిన్ వర్బ్ ఏమీ కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తాం? మెయిన్ వర్బ్ లేకుండా సింగిల్గా ఆక్సిలరీ ప్రెజెన్స్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? సింగిల్గా వచ్చేదాన్ని వి కాల్ ఇట్ లింకింగ్ వర్బ్. ఏమని అంటామండి యాక్చువల్గా? లింకింగ్. చాలా సింపుల్. ఇలా మీరు గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ మనకి స్టేట్మెంట్ చదివితే మైకేల్ హ్యాస్ కంప్లీట్ ద ప్రాజెక్ట్లో మెయిన్ వర్బ్ ఉంది స్టేట్మెంట్లో, మెయిన్ వర్బ్ పక్కనే ఆక్సిలరీ వస్తుంది. ఆక్సిలరీ ప్లస్ మెయిన్ వర్బ్. చెక్ చేయండి, ఆక్సిలరీ ప్లస్ మెయిన్ వర్బ్ వస్తే ఈ ఆక్సిలరీని ఏమని పిలవాలి? హెల్పింగ్ వర్బ్. సో సింపుల్ చెప్పాలి అంటే మెయిన్ వర్బ్తో పాటు వచ్చే ఆక్సిలరీ పేరు హెల్పింగ్ వర్బ్. అలా తీసుకుంటే ఈ ఆక్సిలరీని ఏమని పిలవాలి? ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ అని పిలవాలి. హ్యాస్ ఇస్ ది హెల్పింగ్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్. ఫర్గెట్ అబౌట్ అదర్ యూసేజెస్, ఈ స్టేట్మెంట్లో మాత్రమే అలా అవుతుంది. రైట్, నెక్స్ట్, మైకేల్ ఈజ్ అన్ ఎంప్లాయీ తీసుకుంటే ఈ ఆక్సిలరీ వర్బ్ పక్కన మీకు మెయిన్ వర్బ్ ప్రెజెన్స్ ఉందా లేదా? చెక్ దిస్. ఓకే, ఆక్సిలరీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్మెంట్ బట్ వితౌట్ మెయిన్ వర్బ్, సింగిల్గా వచ్చింది. అలా వస్తే కనుక మెయిన్ వర్బ్ లేకుండా వస్తే దాట్ ఈస్ కాల్డ్ లింకింగ్ వర్బ్. ఐ హోప్ దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్ అండ్ లూసిడ్, క్లియర్. అర్థమవుతుంది కదా? సో అలా చూసుకుంటే దీన్ని లింకింగ్ వర్బ్ అంటారు. ఒకసారి క్లియర్గా నోటీస్ చేద్దాము. ఫస్ట్ దాన్ని ఇక్కడ పట్టుకుంటే హెల్పింగ్ వర్బ్ అన్నాం, యాక్షన్ని మెయిన్ వర్బ్ అన్నాం, ఇక్కడ మెయిన్ వర్బ్ లేకుండా వచ్చిన సింగిల్గా వచ్చిన లింకింగ్ వర్బ్ అన్నాం, ఫీలింగ్ని మెయిన్ వర్బ్ అన్నాం. ఇలా మనం వర్బ్లో మెయిన్స్, ఆక్సిలరీస్, హెల్పింగ్స్, లింకింగ్స్ వరకు మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో నీట్గా అంతా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. రైట్, ఒకసారి ముందుకు వచ్చేద్దాం. మెయిన్ ఆక్సిలరీ వరకే డిస్కస్ చేసాం, మిగతావన్నీ
విల్ మేక్ అ సిరీస్ గైస్, ఒక మంచి సిరీస్ చేస్తాను నేను. ఈ వర్బ్ సిరీస్ని మీరు ప్రాపర్గా త్వరగా ఫాలో అయితే కనుక టెన్స్ బేసిక్స్ ఫామ్ అయినట్టే. ఒక్కసారి కనుక టెన్స్ బేసిక్స్ ఫామ్ అయిన ఈ వర్బ్ అంతా క్లియర్గా ఉంది అంటే మనం టెన్సెస్ పైన ఎర్రర్స్ చేద్దాం పెద్ద పెద్దవి, ఓకేనా. ఒక కన్స్ట్రక్టివ్ వేలో నేను మీకు నేర్పిస్తా, మీరు నన్ను ఫాలో అవ్వండి, కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు ఇంగ్లీష్లో మార్క్స్ నేను తెప్పిస్తాను, ఓకేనా. సో నన్ను ఫాలో సరిపోతుంది, ఓకే. అది ట్రై చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఈరోజు మెయిన్ వర్బ్ కేటగిరీ చూసాం, ఆక్సిలరీ వర్బ్స్ కూడా దాంట్లో వస్తే దాన్ని చూసాము, అండ్ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ చూసాం. ఎగ్జాంపుల్స్ ముందు కొన్ని రాసి చూడండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్లో మెయిన్ వర్బ్స్ ఎక్కడున్నా చెప్పండి. జాక్ డ్రూ ద పిక్చర్ అని చెప్పా, ఇది వర్బ్ అని చెప్పా కదా. జాక్ పిక్చర్ని డ్రా చేస్తున్నాడు అంటే ఒక యాక్షన్ జరుగుతుంది కదా, వర్డ్ యాక్షన్ చూపిస్తుంది. అయితే దీన్ని మరి ఏమైనా పిలుస్తారు, మరి మెయిన్ వర్బ్ అని పిలవాలి. సెకండ్ ఎగ్జాంపుల్, జాక్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్పినప్పుడు జాక్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్ ఇన్ ద స్టేట్మెంట్. జాక్ ఇలాంటి పని చేయట్లేదు కాబట్టి దీన్ని ఏమని పిలవాలి. దిస్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ వర్బ్. ఏమనంటారు యాక్చువల్గా ఆక్సిలరీ వర్బ్. పక్కనే మెయిన్ వర్బ్ ఉందా, మెయిన్ వర్బ్ లేదా, లేదు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు, లింకింగ్ వర్బ్ అని పిలుస్తారు యాక్చువల్గా. దిస్ ఇస్ కాల్డ్ అ లింకింగ్ వర్బ్. వర్బే లింకింగ్ వర్బ్ అని పిలుస్తారు. క్లియరా? ఇలా మీరు నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్, కాఫీ వాజ్ హాట్ స్టేట్మెంట్ తీసుకుంటే వర్స్ పక్కన మీకు ఏమైనా మెయిన్ వర్బ్ ఉందా, లేదు, అడ్జెక్టివ్ ఉంది. అయితే సార్ ఇదేమవుతుంది సార్, వర్బే. దీన్ని ఏమంటారు సార్, లింకింగ్ వర్బ్ అని అంటారు. ఆక్సిలరీ వర్బ్, లింకింగ్ వర్బ్. ఇలా మీరు వర్బ్ యొక్క టైప్ని నోటీస్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ మచ్ ఇస్ క్లియర్. మిగతా అన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ ఏంటి, రెగ్యులర్స్ ఏంటి, ఇర్రెగ్యులర్స్ ఏంటి, టెన్సెస్లో వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, మిగతాదంతా కూడా మనం నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చూద్దాం, ఓకేనా. ఒకవేళ కనుక వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఒకవేళ కనుక మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చిన వ్యూవర్ అయితే, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్ అయితే ఇమ్మీడియట్గా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ కంటెంట్ మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేసి మీ ప్రిపరేషన్లో మీకు పెద్ద సపోర్ట్ అవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను, ఓకేనా. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక ఇమీడియట్గా వీడియోని సర్క్యులేట్ చేయండి, షేర్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. జై హింద్. ఐల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై గైస్.